మంచిర్యాల జిల్లా అధికార కాంగ్రెస్ లో అలజడి కొనసాగుతుందా? జిల్లా మంత్రి స్థానిక ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందా? ఆది నుంచి పార్టీని అంటుపెట్టుకున్న తనను కాదని వలసలు వెళ్లి వచ్చే నాయకులకు మంత్రి పదవి కట్టబెడతారా? జిల్లాలో నన్ను కాదని మంత్రిగా ప్రమాణం చేసిన వారిని నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వబోనన్న ఆయన భీష్మ ప్రతిజ్ఞ నెరవేరిందా? డిప్యూటీ సీఎం సహా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ పర్యటనకొచ్చిన జిల్లా మంత్రి ముఖం ఎందుకు చాటేశారు? పంతం నీదా నాదా అంటూ మంత్రికి సవాల్ చేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఇంతకీ వారిద్దరి మధ్య గ్యాప్ కి రీజన్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రస్తుత మంత్రి గడ్డం వివేక్ కు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ చాలా కాలంగానే కొనసాగుతోందన్న ప్రచారం లేకపోలేదు. తాజాగా ఆదివారం డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర మంత్రుల పర్యటనకు జిల్లా మంత్రి వివేక్ గైర్హాజరవటం ఈ వాదనకు బలం చేకూరుస్తోందంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న తనను కాదని వివేక్కు మంత్రి పదవి కట్టబెట్టడంపై పీఎస్ఆర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అంతటితో ఆగక మంత్రి వివేక్ను నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వబోనని ఆయన ప్రతినబూనారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఇప్పటివరకు మంచిర్యాలకు రాని గడ్డం వివేక్ ఆదివారం మంత్రుల పర్యటనలో కూడా డుమ్మా కొట్టడంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రోజున రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు మంచిర్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయినా ఇదే జిల్లాకు చెందిన మంత్రి గడ్డం వివేక్ మంచిర్యాల మీదుగా ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లినట్లు చెప్తున్నారు. మంత్రి వివేక్ ఉమ్మడి జిల్లాలో అందుబాటులో ఉన్నప్పటికీ సహచర మంత్రుల కార్యక్రమానికి దూరంగా ఉండడంపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మంత్రి హోదాలో రాష్ట్రంలో ఎక్కడైనా వెళ్లి రావచ్చు. కానీ రాష్ట్ర మంత్రి వివేక్ మాత్రం తన సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాత్రం కాలు పెట్టలేకపోతున్నారు. అయితే వివేక్ను మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావులు కాలు పెట్టనివ్వడం లేదన్న చర్చ జోరుగా కొనసాగుతోంది. మంత్రి వివేక్ నా నియోజకవర్గంలోకి రావద్దు అంటూ సొంత పార్టీ నేతలే హెచ్చరించడంతో ఆయన అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదన్నది టాక్. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వివేక్కి సొంత పార్టీలో, పైగా సొంత జిల్లాలోనే తలనొప్పులు తప్పడం లేదట. ఆయన ఎన్నికల వరకు బీజేపీలో ఉండి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వచ్చి రావడంతోనే తనకు తన అన్న వినోద్కి బెల్లంపల్లి టికెట్ సాధించుకున్నారు. అంతేకాకుండా తన కొడుకు వంశీకి సైతం పెద్దపల్లి ఎంపీ టికెట్ సంపాదించి పెట్టారు. ఇదంతా ఒకెత్తు కాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేశారు వివేక్. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో మంత్రి కూడా అయ్యారు. దీంతో ఇన్ని రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆగ్రహానికి అవధులు లేకుండా పోయింది. తాను ఎన్నో ఏళ్లుగా పార్టీని పట్టుకుని ఉన్నానని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సైతం కాంగ్రెస్లోనే ఉన్నానని, ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేశానని చెప్తున్నారు ప్రేమ్సాగర్ రావు. ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్లో నిర్వహించిన భట్టి విక్రమార్క పాదయాత్ర, తర్వాత ఖర్గే బహిరంగ సభను సైతం విజయవంతం చేయటంలో కీలక పాత్ర పోషించారు ప్రేమ్సాగర్ రావు. తీరా మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచన చేసిందో ఏమో ప్రేమ్సాగర్ రావుని కాదని వివేక్కి మంత్రి పదవి కట్టబెట్టింది. దీంతో ప్రేమ్సాగర్ రావు అనుచర వర్గం ఇప్పుడు వివేక్ అంటే మండిపడుతోందట. ఎన్నో ఏళ్లుగా పార్టీని కాపాడుకుంటూ కష్టకాలంలోనూ పార్టీని వెన్నంటి నడిపించామంటోంది. అయినా కాంగ్రెస్ను కాదని అన్ని పార్టీలు తిరిగొచ్చిన వివేక్ను మంత్రిని చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు పీఎస్ఆర్ అనుచరులు. ఇటీవల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని సైతం ఈ అంశంపై నిలదీశారట. కష్టపడ్డది తామైతే ఫలితం దక్కింది మరొకరికి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. వేరే పదవి ఇవ్వాలని చూసిన అధిష్టానం ఆఫర్ని ఆయన తిరస్కరించారు. తనకు మంత్రి పదవి తప్ప వేరే ఏం వద్దంటూ తెగేసి చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు. కాంగ్రెస్ తమ నేతకు అన్యాయం చేసిందని ఆగ్రహంతో ఉన్న ప్రేమ్సాగర్ రావు అనుచరులు తమ నేతకు దక్కాల్సిన మంత్రి పదవి గద్దలా తన్నుకుపోయిన గడ్డం వివేక్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో తన కొడుకు వంశీకృష్ణను గెలిపిస్తే ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవికి తాను అడ్డురానని చెప్పిన వివేక్ తీరా మంత్రి కావడం వారు జీర్ణించుకోలేకపోతున్నారట. ఈ నేపథ్యంలోనే ప్రేమ్సాగర్ రావు ఆయన అనుచర వర్గం తమ నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని ఏకంగా మంత్రి వివేక్కే అల్టిమేటం జారీ చేశారు. తన ఇలాకాకు నేనే రాజు, నేనే మంత్రినంటూ ప్రకటించుకున్నారు పీఎస్ఆర్. సీఎం మినహా తనకెవరూ బాస్లు లేరని బహిరంగంగా ప్రకటించారు. ఎవరైనా తన ఏరియాలో పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పేశారు. ఒకవేళ మంత్రి వివేక్ మంచిర్యాల వస్తే గొడవలు తప్పవని, ఆయనను మంచిర్యాలలో అడుగు పెట్టనీయబోమని ప్రతిజ్ఞ చేశారు ప్రేమ్సాగర్ రావు.
ఎందుకైనా మంచిదని మంత్రి వివేక్ కూడా ఆ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారని సమాచారం. ఆయన జిల్లా కేంద్ర మంత్రి అయిన మంచిర్యాలలో అడుగు పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సైతం ఇందారం మీదుగా చెన్నూరు నుంచి అటువైపుగా మందమర్రి వెళ్లిన మంత్రి మంచిర్యాలలో మాత్రం అడుగు పెట్టలేరు. ప్రేమ్సాగర్ రావు ఆయన అనుచరుల హెచ్చరికలతోనే వివేక్ మంచిర్యాల నియోజకవర్గం రావటం లేదన్న చర్చ జరుగుతోంది. మంత్రి వివేక్ రాకున్నా తన నియోజకవర్గ అభివృద్ధి ఆగకుండా చూసుకుంటున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆయన అనుచరులు మంత్రిని మాత్రం నియోజకవర్గంలో అడుగు పెట్టనిచ్చేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. ఈ క్రమంలో ఆదివారం మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రుల కార్యక్రమంలో వివేక్ హాజరు కాకపోవడంతో పిఎస్ఆర్ సక్సెస్ అయినట్టే అంటున్నారు ఆయన అనుచరులు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తన పంతం నెగ్గించుకున్నట్టే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. భవిష్యత్తులోనైనా మంత్రిగా వివేక్ మంచిర్యాల నియోజకవర్గంలో అడుగు పెడతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఏదేమైనా సీతక్కకు బదులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జూపల్లి కృష్ణారావుకు ఈ ఇష్యూ పెద్ద తలనొప్పేనంటున్నారు. ఉప్పు నిప్పులా ఉండే కొక్కిరాల గడ్డం మధ్య సయోధ్య కుదిర్చేందుకు జూపల్లి ఎటువంటి వ్యూహరచన చేస్తారోనన్నది చూడాలి.